సో హాయ్ అందరికీ. ప్రస్తుతం మనం బాపు ఘాట్ పక్కన ఉన్న మధు పార్క్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ అపార్ట్మెంట్లోనే అంటే మూసీ బ్యూటిఫికేషన్ అన్న పేరు మీద ప్రభుత్వం చేస్తున్న ప్రాజెక్టు మీద ఈ అపార్ట్మెంటే బఫర్ జోన్లో ఉంది, ఇదే అడ్డంగా ఉంది. సో దీనికి ఈ స్థలాన్ని కూడా ప్రభుత్వానికి అప్పగించాలని అయితే ప్రభుత్వం చెప్పడం జరిగింది. అంటే చూసుకోవచ్చు మనం, ఇది అంటే ఈ బిల్డింగ్ చూస్తుంటే ఎలా ఉందంటే ఒక 10-15 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్ కట్టినట్లు, అప్పటి నుంచి ఈ బిల్డింగ్ ఇక్కడే ఉన్నట్టు అయితే మనకి కనిపిస్తూ ఉంది. అంటే మరి ప్రభుత్వం ఇంత పెద్ద భవనం దానికి బఫర్ జోన్లో ఎలా ఉంది ఏంటి అనేది అయితే ప్రజలు అడుగుతూ ఉన్నారు. అంటే మాది ఎలా బఫర్ జోన్లో ఉంటుంది, ఫ్లడ్స్కి మాది ఎలా అడ్డొస్తుంది, మా స్థలం ఎలా మీరు అడుగుతారు అని అయితే ఇందులో ఉన్న ప్రజలైతే ఆరోపించడం జరుగుతుంది. అంటే ఇందులో చాలా ఏళ్ళ నుంచి అయితే ప్రజలు ఉంటున్నట్లయితే మనకి తెలుస్తూ ఉంది. మరొకసారి తెలుసుకుందాం వారితో మాట్లాడి. అంటే ఈ బ్యూటిఫికేషన్కి ముందుగా వాళ్ళకి ఏమైనా నోటీసులు ఇచ్చారా, లేకపోతే ముందుగా ఎవరైనా వచ్చి సమాచారం ఇచ్చి ఇలా మీ ఇల్లులు బఫర్ జోన్లో ఉన్నాయి, మీరు మీ స్థలాన్ని ప్రభుత్వానికి అప్పచెప్పేయాలి అని వాళ్ళకి ముందే ఎవరైనా అధికారులు వచ్చి చెప్పడం కానీ ఏమైనా చేశారా? మరి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది, మరి వీళ్ళు ఒకవేళ ఈ బ్యూటిఫికేషన్కి ప్రభుత్వం వీటిని తీసేసుకుంటే ఇన్నేళ్ల నుంచి ఇక్కడ ఉంటున్న వీళ్ళు మరి ఎక్కడికి వెళ్తారు, ఎలా ఉంటారు అనేది మరి ఒకసారి దీంట్లో ఉన్న వాళ్ళతో అడిగి తెలుసుకుందాం, వారి మాటల్లోనే వాళ్ళు ఏం చెప్తారు అనేది. సరే, ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు? నేను ఇక్కడ 15 సంవత్సరాలకు పైబడి ఉంటున్నానండి. ఇక్కడ ఇప్పుడు మనకు వచ్చే ప్రశ్న ఏంటంటే, మనము ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఉన్నామా లేకుంటే లేదా అనేది ఒక ఆలోచన వస్తుంది. ప్రభుత్వం యొక్క చర్యలు ఏవైనా కూడా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు వెన్నుకుండిన ప్రభుత్వం అని మనం అనుకుంటాము. కానీ ప్రభుత్వము చేపట్టిన పథకాలు కానీ లేకుంటే ప్రాజెక్టులు కానీ అవి ప్రజలకు ఉపయోగపడితే అందరూ హర్షిస్తారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ ఇలాంటి ప్రాజెక్టులు తీసుకురావడం అనేది చాలా దారుణమైన పరిస్థితి. ఇప్పుడు ఒక గాంధీ స్టాచ్యూ కోసము ఇంతమంది 500 ఫ్యామిలీస్ దగ్గర 2000 మంది ప్రజలను రోడ్డున పడేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఇక్కడ ఇది అక్వైర్ చేస్తున్నాము ప్రాజెక్టు కోసం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అది ఏంటి, ఆ ప్రాజెక్టు యొక్క ఉపయోగాలేంటి ప్రజలకు, లేకపోతే ప్రాజెక్టు వల్ల సమస్యలేంటి అనేది సోషల్ ఇంపాక్ట్ అసెసిబిలిటీ చేయకుండా ఏదో ఒక చట్టాన్ని అడ్డం పెట్టుకొని దానికి ఎగ్జంప్షన్ తీసుకొని మేము ముందుకెళ్తున్నాము అని ప్రజల సమస్యలను గుర్తించకుండా ఈ విధంగా ఇబ్బంది పెట్టడం అనేది చాలా దారుణమైన సమస్య. ఇది ప్రజలకి ఎంతోమంది రిటైర్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇక్కడ డిఫెన్స్ పర్సనల్ ఉన్నారు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంతోమంది ఈ లైఫ్ టైం సేవింగ్స్ తోటి ఈ బిల్డింగ్ లో ఒక ఫ్లాట్ను తీసుకొని వాళ్ళు శేష జీవితాన్ని సమస్య లేకుండా ఉండాలని ఆలోచనతో ఇక్కడ ఉంటే ఒక శరాఘాతంలాగా ఉన్న ఫలానా ఉన్నట్లుండి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్తున్నామనడం అయితే చాలా ఇబ్బందికరమైన విషయము. ఈ విషయాలన్నీ గమనించి ఎన్నో స్టాచ్యూస్ పెట్టారు, సర్దార్ సరోవర్ ప్రాజెక్టు చేశారు. ఎక్కడ నిర్వాసితులను చేయకుండా డిస్లొకేట్ చేయకుండా ప్రాజెక్టులు చాలా సక్సెస్ఫుల్గా చేశారు. ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు ఉన్న స్థలములో అవైలబిలిటీ ఉన్నంత వరకు అక్విజిషన్ చేసి దాన్ని ముందుకు ప్రాజెక్టు తీసుకెళ్ళాలి, కానీ ప్రజలను ఇబ్బంది పెట్టడం కోసమే ఈ ప్రాజెక్ట్ ఉందా అని అనిపిస్తుంది. సో మేడం చెప్పండి, అంటే ప్రభుత్వం మూసీ బ్యూటిఫికేషన్ అన్న పేరు మీద మీ ఇల్లు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్పి మీకైతే ఇబ్బంది పెట్టడం జరుగుతుంది. సో దాని మీద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము బఫర్ జోన్లో లేము. తర్వాత మా ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి బిల్డింగ్ 2008, మేము కొన్నది 2010. ఎవరైనా ఇల్లు లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ అంతా పెట్టి కొంటారు. సో ఇప్పుడు బ్యూటిఫికేషన్కి అగేన్స్ట్గా లేము. బ్యూటిఫై చేయాలి, చేయకూడదని కాదు, అది ఎట్లాగూ డెవలప్మెంట్కి కంపల్సరీ. అట్లా అనేసి ఆల్రెడీ మేము రిసైడింగ్ ఉన్నాము. ఆల్మోస్ట్ 80-90 ఇయర్స్ బిల్డింగ్ ఓల్డ్ ఇది.
ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏ సడన్ మేము డెవలప్ చేస్తామంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. అది జరగని పని. అది మేము ఎందుకు ఇస్తాం ఇల్లు? ఇయ్యము. అంటే ప్రభుత్వమే మీకు మొదట్లో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వమే వచ్చి కూల్చండి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? అప్పుడు ప్రభుత్వం మాకు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మేము కట్టుకున్నాము. ఇప్పుడు ప్రభుత్వానికి రాత్రి పండుకొని పొద్దున్న లేసి ఒక కల వచ్చింది, మేము చేయాలనుకుంటున్నారు. అంటే ఈరోజు రాత్రి పండుకొని రేపు పొద్దున ఇంకో కొత్త డ్రీమ్ వస్తుంది, దానికి ఇంకోటి చేయాలనుకుంటారు. అట్లా ఈ ప్లాన్స్ అన్నీ వస్తే ఓపెన్ ల్యాండ్ చాలా ఉంది హైదరాబాద్లో గవర్నమెంట్ది, అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. గాంధీ స్టాచ్యూ పెట్టాలంటే గాంధీ సరోవర్ మూసీలో పెట్టుకొనియండి, దాని చుట్టుపక్కల జెయింట్ వీల్ పెడతాను, అమ్యూజ్మెంట్ పార్క్ పెడతానంటే అది కుదరదు. మేము అమ్యూజ్మెంట్ పార్క్ కోసం లేము కదా. ఇట్ ఈస్ నాట్ పబ్లిక్ వెల్ఫేర్, ఇట్ ఈస్ ఓన్లీ దేర్ వెల్ఫేర్. అది మేము ఒప్పుకోము. అంటే ఎన్నో ఏళ్ళుగా కూడా ఇది హైడ్రా అని బఫర్ జోన్ అని ప్రజలని ఉన్న చోట్లలోనే వెళ్ళగొట్టడాలు, వాళ్ళని ఇబ్బంది పెట్టడాలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. మరి ఇది ఎంతవరకు ప్రభుత్వం చేస్తున్నది కరెక్ట్ అనుకుంటారు? ఇప్పుడు ఇది కరెక్ట్ అని అనడానికి రాదు, రాంగ్ అని అనడానికి రాదు, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు మా వరకు వస్తే. మరి ఏం చెప్పదలుచుకున్నారు? అంటే ఈ సందర్భంగా మరి ప్రభుత్వం ఆల్రెడీ డెసిషన్ తీసేసుకుంది, మరి మీ ప్రాబ్లమ్స్కి ఇస్తుంది అనుకుంటారా, లేకపోతే ఎలాగే? డెసిషన్ తీసుకుంది అంటే గవర్నమెంట్ ఉండదు. గవర్నమెంట్ డెసిషన్ తీసుకోలేదు, చెయ్యాలనుకుంటున్నాం అనేది ఒకటి ఇష్యూ చేశారు నోటిఫికేషన్ ఇష్యూ చేయగానే ఓవర్ నైట్ డెవలప్మెంట్ అయిపోదు. కాబట్టి ప్రభుత్వానికి చెప్పేది ఏంటంటే వీఆర్ అగ్రీడ్ విత్ యువర్ ద డెవలప్మెంట్, కాకపోతే అది మా పైన కూర్చొని చేస్తాము అన్నది కరెక్ట్ కాదు. మీరు చేయండి డెవలప్మెంట్, ఎంతవరకు చేస్తారో అంతవరకు చేసుకోండి. ఎక్కడ ఓపెన్ ల్యాండ్ ఉందో అక్కడికి వెళ్ళండి. ఆల్రెడీ రిసైడింగ్ 425 ఫ్యామిలీస్ 445 ఫ్యామిలీస్ ఉన్నారు. మ్యాక్సిమం మా దగ్గర 40% సీనియర్ సిటిజన్స్ ఉన్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదో కపుల్స్ ఉంటారు, అందరూ వర్కింగ్ ఉంటారు. మీరు సడన్గా వచ్చి రాత్రికి రాత్రి మాకు ఇది కావాలి అంటే కుదరదు. సార్ చెప్పండి, ప్రభుత్వం ఈ మూసీ బ్యూటిఫికేషన్ అన్న పేరు మీద ప్రజల ఇల్లులు కూల్చివేయడం, వాళ్ళని మీ ఇల్లులు మాకు అప్పగిచ్చేయండి అని చెప్పడం అయితే ప్రభుత్వం చేస్తుంది. మరి దానికి మీరేం చెప్తారు? ముందుగా ఈ సిగ్నల్ టీవీ తెలుగులో ఏమంటారు మిమ్మల్ని, విలేకరులు ఇంటింటికి తిరిగి ప్రజాభిప్రాయాన్ని సేకరించడానికి నడుము బిగించినందుకు మీకు నా ఆశీర్వచనములు. వెన్నంటి సంపూర్ణంగా నాకు చేతనైనంత వరకు నా కోఆపరేషన్ మీకు అందిస్తాను. అది మొదటి పాయింట్. ఇప్పుడు చర్చనీయాంశం ఏంటి? ఈ నిర్వాసితుల్ని ఇల్లు లేకుండా చేయటం అనేది ఎవరు చేసినా అది బాధాకరమైన విషయమే. ఈవెన్ నాగార్జున గారి ఇల్లు కట్టిన అది ఒకటి కూల్చేశారు కదా, అదైనా సంతోషమైన విషయం ఏం కాదు, బాధాకరమైనదే. ఎక్కడైనా చూపించి ఆలనగా పాలనగా ఇక్కడ కాదు ఇక్కడ కట్టుకోండి సార్, ఇది మాకు అవసరం అని అంటే ఆయన ఇచ్చేవాడు. అలా కాకుండా కూలదోశారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? తప్పుల మీద తప్పులు చేసి పాపం మూట కట్టుకుంటున్నారు. మళ్ళా కొన్నేళ్ల పాటు గెలిచి రాష్ట్రాన్ని ఏలాలి అంటే ఆణిముత్యాల లాంటి మాటలు మాట్లాడాలి ప్రభుత్వం. అందరి మనసులో స్థానం కల్పించుకోవాలి, అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పనులు చేయాలి. కీర్తి ప్రతిష్టలు ఈవెన్ ఆఫ్టర్ డెత్ అది నిలబెట్టుకోవాలి. దానికి ఏం చేయాలో చేయాలి. కానీ 400-500 కుటుంబాలని ఒకేసారి దౌర్జన్యంగానో ఎట్లనో నేను తీసుకోక తప్పదు, మీరు ఇవ్వక తప్పదు అంటే ఎక్కడికి వెళ్తారు? ఏ దేశస్తులు రాణిస్తారు? పౌరసత్వం ఎవరిస్తారు? ఇక్కడే బతకాలి, ఇక్కడే చావాలి కదా. కాబట్టి ఎక్కడో చోట ఉండాలి కదా వీళ్ళందరూ. ఎక్కడ ఉండాలి మీరు చెప్పండి. ప్రభుత్వ ధర్మం అది, కర్తవ్యం కూడా. పైగా చేస్తామని చెప్పే కదా మీరు వచ్చింది, చేస్తారనే కదా నమ్మింది, నమ్మకంతోనే కదా గెలిపించింది. అర్థమైందా? కాబట్టి ఏం చేస్తామన్నారో ఏం చేస్తున్నారో పునరాలోచన, డిఫరెన్షియల్ డయాగ్నోసిస్, ఏది బెటరు ఏది బ్యాడ్ నిర్ణయించుకొని చక్కటి పనులు, పేరు ప్రతిష్ట వచ్చే పనులు, సమాజానికి ఆనందదాయకంగా ఉండే దీక్షతో కర్తవ్యంగా మన ప్రభుత్వం చేయాలని వినయపూర్వకంగా అర్థిస్తున్నాను. మరి ప్రభుత్వం ఈ మూసీ బ్యూటిఫికేషన్ అన్న పేరు మీద మీ ఇల్లులు బఫర్ జోన్లో ఉన్నాయని చెప్తుంది. మస్తు చెప్తుంది ప్రభుత్వం. మరి ఇల్లు తీస్తామంటాడు. గాంధీ మహాత్ముడు అహింసావాది.
ఆయన విగ్రహం పెడతా అని ఈయన చెప్పుడు అయ్యింది. ఆయన విగ్రహం లేదా? ఇంతవరకు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది? 60-70 సంవత్సరాల నుంచి ఉంది ఇక్కడ బాపుఘాట్ కాడ. పేరు కూడా బాబుదే పెట్టిండ్రు, బాబూజీదే పెట్టిండ్రు. ఇప్పుడు ఈయన కొత్తగా చేసేదేముందంట? రియల్ ఎస్టేట్ కానీ చేస్తాడేమో, అదే ఇవన్నీ వడగొట్టి ప్లాట్లు చేసి అమ్ముతాడేమో మరి. వాళ్ళ అన్న చేస్తున్నాడు కదా రియల్ ఎస్టేట్, అదే చేస్తాడేమో మరి. కానీ గాంధీజీ పేరు మాత్రం చెప్పొద్దాను, ఎందుకంటే ఆయన అహింసావాది. ఇన్ని 450 పోర్షన్ల మందిని జనాభాని ఎలగొట్టి నాకు విగ్రహం పెట్టాయా అని ఈయనతో నాకు కలలో వచ్చి చెప్పిండా, నిజంగా చెప్పిండా? ఎవరు చెప్పిండ్రు? ఈయనకు అధికారం ఏముంది ఇవన్నీ పడగొట్టడానికే? ఒక ముఖ్యమంత్రి గట్టిస్తాడు, ఒక ముఖ్యమంత్రి పడగొడతాడు, ఇంకో ముఖ్యమంత్రి వచ్చి ఈయన డెవలప్ చేస్తా అంటే ఈయన డెవలప్ చేసింది ఇంకో వచ్చే ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? అవి తీసేస్తాడు. అంటే ఏంది ఇదేనా ముఖ్యమంత్రుల పని? జనాలకు ఈయన వచ్చి జనానికి చేసింది ఏముంది? ఉపకారం చేసింది ఏముంది? మా అపార్ట్మెంట్కి చేసింది ఏముంది? కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు తాగడానికి నీళ్లు లేకుండే, నల్లలు తెప్పించిండు. కరెంటు 2-3 గంటలు కూడా లేకుంటుండే, రోజుకు 24 గంటలు కరెంటు చేసిండు. కేసీఆర్ ఎంత మంచిగా చేసిండు. ఆయనను పొగడడం కాదు, ఈయన చేసింది ఏముంది అంటున్నా. ఇండ్లు పడగొట్టడం తప్ప ఇంకేం లేదు. ఎక్కడ చూసినా పడగొట్టుడే. ఈయన చేసిన డెవలపే ఉంది. మాకు స్కూళ్ళు దగ్గర ఉంటుంది, పిల్లలకు హాస్పిటల్ దగ్గర ఉంటుంది, రోడ్డు దగ్గర ఉంటుంది. పెద్ద మనుషులము ఏ టైంలో ఏ రాత్రిలో ఏం జరుగుతుందో అనే కదా ఈ రోడ్డుకు దగ్గర ఉంది అని ఈ అపార్ట్మెంట్ కొన్నది. అప్పులు చేసినామో కష్టపడ్డామో ఎట్నో కొన్నాం. ఇప్పుడు నేను ఇది పడగొడతా అంటే ఇట్లనే వేరేతో అంటే అడవిలో ఇట్లా కాదు. అది ఏం అడవి అంటారు కదా రారి, శ్రీశైలం పక్కల నల్లమల్ల అడవిలో ఇట్లా కట్టిస్తామంటే కాదు. ఇక్కడ దగ్గర కట్టించి సేమ్ ఒక్కొక్క ఇల్లు నువ్వు లోపల ఫోటో తీసుకోవాలి. ఎవరు ఇష్టం ఉన్నట్లు వాళ్ళు చేపించుకున్నారు కదరా. ఆ రకంగా మాకు ఇండ్లు కట్టించి ఆ రకంగా చేపించి అప్పుడు దాంట్లో పోతే ఇది పడగొట్టాలి. అది రాజుల ధర్మం. ఈయన రాజు, మా ఊరు పక్కల రాజు. అంటే ఈ ప్రభుత్వంలోకి ఈ ఇల్లులు కట్టుకోవడానికి మొదట్లో ప్రభుత్వమే పర్మిషన్ ఇచ్చింది, కట్టుకోండి అని చెప్పి. మళ్ళీ మరి ఇప్పుడు ప్రభుత్వమే వచ్చి లేదు మీ ఇల్లులు మాకు ఇచ్చేయండి అని చెప్తుంది. మరి అది కరెక్టా తప్ప? రేపు ఇంకో ముఖ్యమంత్రి వస్తాడు, ఆయన ఇంకోలాగా మాట్లాడతాడు. అసలు మీరు ఈ దేశంలో ఉండొద్దు, ఈ డిస్టిక్లో ఉండొద్దు అంటాడు. అంటే వెళ్ళిపోవాలా? ముఖ్యమంత్రుల పని ఇదేనా? గాంధీజీ పేరు చెప్పొద్దు, ముఖ్యంగా అది నేను దాచుకుంటా అని చెప్పాలి. కానీ ఈ గాంధీజీ పేరు చెప్పొచ్చు. విగ్రహం 100 ఫీట్లది పెట్టిపిస్తా, 500 ఫీట్లది పెట్టిపిస్తా అంటే ఎవరిని కావాలి? ఉన్న విగ్రహం చాలదా? ఆత్మ లోపల చాలదా? ఆయన అహింసావాది. ఇంతమంది జనాలకు ఇంత మంచిగా చేసి అంత తన ప్రాణాన్ని కూడా అర్పించి, కానీ ఆయన పేరు చెప్పుడేంది? ఈయన ఇప్పుడు ఈ పడగొట్టి చేస్తా అంటాడు. ఇంకో ముఖ్యమంత్రి వచ్చినాక అప్పుడు ఉండనే వద్దు పోండి అంటే ఎక్కడ పోవాలి? ఇప్పుడు ఈయన పోమంటే ఎక్కడ పోవాలి? నేను అదే చెప్తుండా. మాకు సేమ్ ఇండ్లు మా ఒక్కరిది కాదు, మా అపార్ట్మెంట్లో ఎవరెవరి ఇల్లు ఏ రకంగా ఉందో మొత్తం ఫోటో వీడియో తీసుకోవాలి. ఆడ కట్టించి నెంబర్లు కూడా అదే వేయాలి. మాది 2/4 కట్టించి దాంట్లోకి మీరు పోండి, సేమ్ ఇదే రకంగా ఉంది చూసుకోపోండి అంటే మేము చూసుకొని దాంట్లోకి పోయినాక ఇది ఏమన్నా చెయ్యి. అది నీ రాజధర్మం. కానీ ఇష్టం ఉన్నట్లు వెళ్ళిపోండి, నేను పడగొడతా డెవలప్ చేస్తా అంటే డెవలప్ కాదు నువ్వు చేసేది. మీ అన్న రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, ఆ రియల్ ఎస్టేట్కు నీ వ్యాపారం అంతా తెలుసు. మరి ఏం చేద్దాం అనుకుంటారు? అంటే ప్రభుత్వం ఆల్రెడీ చెయ్యాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. మరి మీరు ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాం అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రభుత్వం సడన్గా వెళ్ళిపోండి అంటే మరి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఏం చేద్దాం అనుకుంటున్నా? ప్రభుత్వం వెళ్ళిపోమ్మంటే ఎక్కడికి వెళ్ళిపోమ్మంటావు? ఏడ ఉండమంటావు? చూపి మాకు దారి. మేము 11 మంది మా ఇంట్లో. ఒకసారి వీడియో తీసి చూడు ఇల్లు ఎట్లా ఉంది, ఏం కథ, ఎంతమంది, ఇవన్నీ తీసుకొని ఎక్కడ పోతాం మేము? ఏడుకోవాలి? చెట్ల మీద పచ్చళ్ళని లేపినట్లే. నువ్వు అప్పిచ్చినావు, వారణం ఇచ్చినావు, దానం ఇచ్చింది కాదు, నువ్వు అప్పిచ్చింది కాదు. మా సొంతం, మా ఇష్టంగా నీ ఇష్టమైంది. నువ్వు ప్రభుత్వం అంటే నీ ఇష్టం ఉన్నట్టు చేస్తే ప్రభుత్వమా? అదే ప్రభుత్వం. ఇందుకేనా నేను ఎన్నుకున్నది ఇంతమంది. సో మరి ఇది దీంట్లో ఉన్న ప్రజలు చెప్తున్న సమాధానం అయితే మేము ఇక్కడ 10 నుంచి 15 ఏళ్ల కాలం
20 ఏళ్ళ నుంచి కూడా ఉంటున్నాం. మరి ఇంతకాలం నుంచి మేము ఉంటున్నాం. ప్రభుత్వం ఇంత సడన్గా వచ్చి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అనేది తప్పు అనేది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈ బాపుఘాట్లో మహాత్మా గాంధీ స్టాచ్యూ నిర్మించి ఒక పార్క్ లాగా ఒక ఆహ్లాదకరమైన స్థలంగా మార్చడం అనేది కరెక్టే. కానీ దానికి మా ఇల్లు లాక్కొని చేయాలి అనేది అయితే చాలా తప్పు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మా కుటుంబాలతో అంటే ఇక్కడ ఉన్న మా ప్రజలందరితో కలిసి కూడా మేము ఇంతకాలంగా మేము చాలా ఐకమత్యంతో ఉన్నాం, చాలా అనుబంధంతో ఉన్నాం. మరి ప్రభుత్వం ఇంత సడన్గా వచ్చి మా ఐకమత్యాన్ని మా అనుబంధాన్ని అందరినీ ఇలా దూరం చేయడం అనేది అయితే చాలా తప్పు అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే బ్యూటిఫికేషన్ అనేది కరెక్టే, కానీ దానికి కావాల్సినంత స్థలం ఖచ్చితంగా ఉంది ఇంత పెద్ద హైదరాబాద్లో. మరి అలాంటిది ఆ స్థలం అంతా వదిలేసి మేముంటున్న చోటుకొచ్చి మా స్థలాన్ని తీసుకోవడం అనేది అయితే చాలా తప్పు. దానికి మేము అంగీకరించం కూడా. ఖచ్చితంగా మేము దీని మీద చర్యలు అయితే తీసుకుంటాము. మా స్థలాన్ని అయితే మేము ప్రభుత్వానికి అప్పగించేదే లేదు అని అయితే వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మరి చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుంది దీని మీద అనేది.